కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు ఒకవేళ గనక యుద్ధాలు బీభత్సం జరిగితే గనక ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా మరి చూసుకున్నట్లయితే భారత్ పాక్ వార్ ప్రకంపనల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ హై లెవెల్ మీటింగ్ అయితే జరిగింది. ఈ యొక్క సందర్భంగా దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను 3 కేటగిరీలుగా అయితే విభజించారు. మెట్రో, డిఫెన్స్, పోర్ట్స్, ఎనర్జీ హబ్స్ వారీగా డివిజన్ అయితే చేశారు. ఈ లెక్కన కేటగిరీ 1లో దేశ రాజధాని ఢిల్లీ, అదేవిధంగా మహారాష్ట్రలోనూ తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్ను చేర్చారు. ఢిల్లీలో దాదాపు అన్ని విభాగాల ప్రధాన కార్యాలయాలు అయితే ఉండడంతో అదే పాకిస్తాన్కు మెయిన్ టార్గెట్గా భావించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఢిల్లీ, ముంబై, చెన్నై, సూరత్, అదేవిధంగా వడోదరతో పాటు అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న పలు నగరాలు కేటగిరీ 1లో అయితే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్, అదేవిధంగా వైజాగ్లు కేటగిరీ 2లో అయితే ఉండడం ఆందోళన అయితే కలిగిస్తుంది. ఒకవేళ యుద్ధమే ప్రారంభమైతే కనుక పాకిస్తాన్ ప్రధానంగా టార్గెట్ చేసే ప్రాంతాల్లో హైదరాబాద్, విశాఖపట్నం అయితే ఉండడంతో ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ఎలక్ట్ అయితే అవుతుంది. హైదరాబాద్లో రక్షణ పరిశోధన రంగాలకు చెందిన డిఆర్డిఓ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, అడ్వాన్స్డ్ హైపర్సోనిక్ విండ్ టన్నెల్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మరి అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ లాంటి అనేక రక్షణ రంగానికి చెందిన సంస్థలు అయితే ఉన్నాయి. ఇవి అగ్ని, పృథ్వీ, ఆకాశ్ ఇటువంటి మరి క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్రలు అయితే పోషిస్తున్నాయి. ఈ యొక్క క్రమంలోనే కేటగిరీ 2 హిట్ లిస్ట్లో హైదరాబాదు 1గా చేరింది. మరోవైపు యుద్ధం వస్తే కనుక కేటగిరీ 2 హిట్ లిస్ట్లో విశాఖపట్నం కూడా ఉండడం హాట్ టాపిక్గా మారుతుంది. విశాఖలోనూ భారత రక్షణ రంగానికి చెందిన సంస్థలు ఉండడంతో కీలకంగా స్థానాన్ని సంపాదించింది. ప్రధానంగా విశాఖపట్నం తూర్పు నౌక కమాండ్కు ప్రధాన కేంద్రంగా అయితే ఉంది. ఇది ఇండియన్ నేవీలో అతి ముఖ్యమైన కమాండ్లలో ఒకటిగా అయితే ఉంది. దీని ద్వారా తూర్పు తీరం, బంగాళాఖాతంలో సముద్ర రక్షణ కార్యకలాపాలు నిర్వహించబడతాయి. హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్, నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ, అదేవిధంగా నేవల్ డాక్యార్డ్, మరియు అదేవిధంగా మేనేజ్మెంట్ అండ్ ఆర్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటి కీలక సంస్థలు అయితే ఉన్నాయి. వీటితో పాటు విశాఖలో డిఆర్డిఓ యుద్ధ విమానాలు, నౌకలు, హెలికాప్టర్ల కోసం పరికరాల తయారీ, మరి అదేవిధంగా పరిశ్రమను స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. మరి ఇందులో భాగంగా దీనిలో సైబర్ టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు కసరత్తులు అయితే చేస్తుంది. మొత్తానికి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు సైతం అలర్ట్గా ఉండాలంటూ మనకి హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అయినా కూడా ఆందోళన అయితే చెందొద్దంటూ ధైర్యంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతుంది.